సో ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు నా కోసం? గ్రీన్ చికెన్ కబాబ్. గ్రీన్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గ్రీన్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్. గ్రీన్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఝాన్సీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు మనం బాయిల్ చేసిన చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పుదీనా పేస్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్. చంపేద్దాం అనుకుంటున్నాను నన్ను. దాని తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం, ఇది గరం మసాలా అన్నమాట కొంచెం, ఇది జీలకర్ర పౌడర్ అన్నమాట కొంచెం, ఇది ధనియాల పొడి, చిటికెడు పసుపు. ఇదంతా ముక్కలకి పట్టాలి కదా, కొంచెం ఉండాలి. అవును. ఓకే. సో ఝాన్సీ, నువ్వు షూట్స్ కాకుండా ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఖాళీ ఏం లేదు, నార్మల్గానే టీవీ చూస్తూ ఉంటా. 24 hours బిజీగా ఉంటావురా నువ్వు? అంత బిజీగా ఏం చేస్తావురా? మా ఇంట్లో మా అన్నయ్యతో ఫైట్ చేస్తూ ఉంటా. ఓ, సో నీకు అన్నయ్య ఉన్నాడు అనమాట? అవును. ఎందుకు అలా కొట్టుకుంటారు? అంతే, అది కామన్ కదా ఎవరికైనా. సో ఎట్లాంటి టాపిక్స్లో గొడవ పడతారు ఎక్కువ? మాకు ఎక్కువ అంటే టీవీ దగ్గర వస్తుంది ఒకటంటే ఒకటి. ఓకే. సో గొడవ పడ్డం కాకుండా అన్న చెల్లి అంటే స్వీట్ బాండ్ ఉంటుంది కదా. అవును. సో నీకు అట్లా స్పెషల్ అనిపించింది అంటే మళ్ళీ నన్ను ఎవరైనా వేరే వాళ్ళు ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు. అంతే, నేను మాత్రమే అన్నాను మా చెల్లిని అని, అట్లా ఉంటుంది అనమాట. సో అలా ప్రొటెక్ట్ చేస్తుంటాడు అనమాట. సో చిన్నప్పటి నుంచి చాలా అల్లరి పనులు చేస్తుంటారు. ఇంట్లో తెలియకుండా మీరిద్దరు చేసిన కోతి పనులు ఏంటి చెప్పు? చాలా ఉన్నాయి. అట్లా అంటే చెప్పకుండా చేసినవి, తర్వాత దొరికిపోయినవి. స్కూల్కి వెళ్ళినామని చెప్పేసి పక్కన స్కూల్ పక్కన పార్క్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఆడుకునే వాళ్ళం అనమాట. మా డాడీ వస్తుంటే దారిలో చూసి తర్వాత తీసుకొని పోయేవాడు. మా డాడీ నన్ను ఎక్కువ ఏమనపోయేది, మా అన్నని కొట్టేవాడు. పాపం. పార్క్కి పోదాం అనే ఐడియా నువ్వే ఇచ్చుంటావు. అంటే మేము నార్మల్గా ఆడుకుంటుండే అనమాట. అట్లా నువ్వు చిన్న అమ్మాయి కదా, నువ్వు పెద్దోడు పోయి ఉండు, నువ్వెందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి అన్నయ్యకే ఉంటుండే. స్కూల్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి, అబ్బాయి వాళ్ళు లేదు స్కూల్, ఇట్లాంటి అబద్ధాలు విన్నా జ్వరం ఎక్కువ కూడా ఉంటుండే. పక్కన పార్క్కి వెళ్ళే మిమ్మల్ని చూస్తున్నాను. గ్రేట్ నాన్న, యూ పీపుల్ ఆర్. థ్యాంక్ యూ. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కబాబ్ స్టిక్స్ తీసుకుందాం. దీనికి ఇట్లా పెట్టేసాలన్నమాట. ఓకే. ఇవన్నీ ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. సో కబాబ్స్ రెడీ అయిపోయినాయా? అవును. మన నెక్స్ట్ ప్యాన్ తీసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్. సో ప్యాన్ కొంచెం వేడవ్వాలి కదా. అవును, టైం పడుతుంది. సో ఈ లోపల నువ్వు ఎట్లయినా ఆర్టిస్ట్ కదా, నీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏంటి చెప్పు? నాకు విలన్ రోల్ అంటే చాలా ఇష్టం. ఎందుకురా? నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూద్దామనేసి విలన్ క్యారెక్టర్ ఎంచుకున్నా. ఇప్పుడు స్ట్రాంగ్గా విలన్ లాగా ఒక డైలాగ్ చెప్పు. ఈలోపు ఆలోచిస్తాను, అప్పుడు కుక్ చేద్దాము. ఓకే.
సో అవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలా? అవును. ఎంత టైం పడుతుంది? 2 minutesలో అయిపోతుంది. ఎందుకంటే బాయిల్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనం చికెన్. ఓ యా, అందుకని కాబట్టి తొందరగా అయిపోతుంది. సో అయిపోయినట్టుంది. అవును, ప్లేట్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ చేద్దాం. ఓకే. కాలుతుంది కాబట్టి కొంచెం ఆగుదాం. ఓకే, ఈ లోపల నాకు నీ డైలాగ్ చెప్పు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మీద దెబ్బ నీకు నువ్వు కొట్టుకుంటావు. అంటే నాకు కొడుతున్నాడు కదా దెబ్బ మీద దెబ్బ, అందుకని. కానీ సూపర్, బాగా చెప్పావు. అమ్మ ఫైనల్లీ భిక్షు యాదవ్లో వెళ్ళావు. అమ్మయ్యా, వెరీ గుడ్. సో ఇంకా స్ట్రాంగ్గా మంచిగా బాగా ట్రై చేసేసాయి, పక్కా విలన్ రోల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈ లోపల ఇది ఆరిపోయి ఉంటుంది కదా, అవును. సర్వ్ చేసేసుకుందామా? ఓకే, సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ప్లేట్స్. థ్యాంక్ యూ. సో గ్రీన్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గ్రీన్ చికెన్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్. గ్రీన్ చికెన్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చికెన్, కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న చికెన్ ముక్కలను కబాబ్ స్టిక్స్ కి గుచ్చుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న కబాబ్ స్టిక్స్ ని 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గ్రీన్ చికెన్ కబాబ్ రెడీ.